ఈరోజు ఏ అభివృద్ధి జరగకపోతే మీ అన్న 2.5 ఎకరాల్లో 100 గదులు ఇల్లు 100 కోట్లు పెట్టి ఎందుకు కట్టుకుంటాడు? ఆ మాత్రం విచక్షణ కూడా మీకు ఎందుకు లేదు? తర్వాత పరిశ్రమల గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. కియా మోటార్స్ మీ కళ్ళకు కనపడతలేదా? అశోక్ లీలాండ్ మీ కళ్ళకు కనపడతలేదా? ఫాక్సాన్ లాంటి సెల్ కంపెనీలు మీ కళ్ళకి కనపడతలేదా? ఏషియన్ పెయింట్స్ మీ కళ్ళకి కనపడతలేదా? ఇక్కడ మీరు మంగళగిరి వచ్చారు కదా, మంగళగిరిలో ఇప్పటికే లోకేష్ గారు 40 ఐటీ సంస్థలను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ 40 ఐటీ సంస్థల్లో మంగళగిరికి సంబంధించిన ఓటర్స్కి 4,000 మందికి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారు. తెలుసుకొని మీరు మాట్లాడితే బాగుంటుంది. మీ టైంలో లాగా వోక్స్ వ్యాగన్ చేయలేదు. పరిశ్రమలు రాకుండా డబ్బులకి లంచాలకి కక్కుర్తి పడి మరి మీ నాన్నగారి టైంలో ఆ కమిషన్లు ఇవ్వలేక, ఆ లంచాలు ఇవ్వలేక పరిశ్రమలు ఇక్కడికి రావాల్సిన పరిశ్రమలు కూడా వేరే తమిళనాడుకి అటువైపుకి మరలి వెళ్ళిపోయినాయి. తర్వాత రైతుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అమ్మా షర్మిల గారు, మీ హయాంలో రైతులు బాగుండి ఉండుంటే 14,000 మంది ఎందుకు చనిపోయారు? ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు? 14,000 మంది. ఎందుకు పవర్ హాలిడే ప్రకటించారు? ఎందుకు క్రాప్ హాలిడే ప్రకటించారు? ఒక లాఠీ దెబ్బ తింటే ఒకటి కాదండి, 2 లాఠీ దెబ్బలు తింటే ఒక ఎరువుల బస్తా ఫ్రీ అని స్కీముల్ని ఎందుకు ప్రకటించారు? ఈరోజు 24,000 కోట్ల రూపాయలు రుణమాఫీ రైతులకి చంద్రబాబు నాయుడు గారు చేశారు. 2014తో రైతు రుణమాఫీ నాకు కుదరదు, అది సాధ్యపడదని చెప్పారు. మీ అన్నగారే చెప్పారు. ఈరోజు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కూడా పెట్టుబడి కింద మరి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏదో 6,000 ప్రకటిస్తే అవి ఎక్కడ సరిపోతాయి అని చెప్పి 6,000 కవర్ అయిన వాళ్ళకి 9,000 చొప్పున, కవర్ అవ్వని వాళ్ళకి మరి 10,000 చొప్పున, 15,000 చొప్పున అన్నదాత సుఖీభవ ద్వారా 5,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరుగుతూ ఉంది. ఏ రైతుల గురించి మీరు మాట్లాడుతున్నారు షర్మిల గారు? మీరు చెప్పండి. అసలు మీరు సాక్షి పేపర్ తప్ప ఇంకే పేపర్ చదవరని క్లియర్గా అర్థమవుతుంది.